మన్ని బోనాలేమో కిందికెళ్ళి ఉడుకుంటూ వస్తాయి. ఇది సక్షాన బోనం అంటే మీదికెళ్ళి ఉడుకుంటూ రావాలి. ఇలా బోనము తయారు చేసుకుని అమ్మవారు రేణుకాయలమ్మ మంచి కొండలలో వీరిని అమృత బాండేశ్వరం తెచ్చింది, బోనాలను బంధించింది. అమ్మవారు రేణుకాయలమ్మ బోనం పూజించుకుందామంటే పసుపు బండారు లేకపాయే. పసుపు బండారు పంపించిండు. అమ్మవారు రేణుకాయలమ్మ బోనం ముదిరించుకుంది. బోనం ఎత్తుకుందామంటే బోనం కిందికి చుట్టబట్ట లేకపాయే. ఒకటే ఒత్తు అఖండ జ్యోతి ముట్టించింది. రేణుకాయలమ్మ బోనం ఎత్తుకుందామంటే బోనం కిందికి చుట్టబట్ట లేకపాయే. మరి గారి నెల్ల పుట్టగాడికి వచ్చింది. రేణుకాయలమ్మ కూడా నాగనను పట్టింది, తల ఎంత చుట్టబట్ట పెట్టింది. అమ్మవారు రేణుకాయలమ్మ బోనం లేపుకుంది. అమ్మవారు రేణుకాయలమ్మ నెత్తిలో కూడా పెట్టుకుంది. చెట్టు కింద 800 తొవ్వలు నేను, ములుగ చెట్టు కింద 300 తొవ్వలు నేను, ఏ తొవ్వలు పోయినవని రావాలి తండ్రి. అమ్మోడి ఎల్లమ్మ ఎల్లు ఎల్లేరా అమ్మోడి ఎల్లమ్మ కల్లవారం చూసుడు బాబా రేణుకాయలమ్మ సచ్చిన విని పేరు మీద సక్షాన బోనం తీసిపోయి మళ్ళీ నీ భర్తను లేపుకోవటమా. పంపించుండు. మరి అంటార పడిలో కూడా రేణుకాయలమ్మ బోనం ఎత్తుకొని పోతుంటే బోనానికి అడ్డ తిరుగుతున్నారు. అమ్మ ఆకలి ఆకలి అని అడతేరుతున్నారు. అమ్మవారు రేణుకాయలమ్మ కల్లవారు చూసి ఆకలైన వాళ్ళకు వంట పెడితే మళ్ళా నా భర్త లేస్తాడేమని తెచ్చుతుంది. అమ్మవారు రేణుకాయలమ్మ 7 బోనాలు తెచ్చింది. 7 బోనాలు ఎంగిలైపోయినాయి. మరి మాయకులు కల్లవార చూసురు రేణుకాయలమ్మ మానబంధం పోయే చూసురంట. పాపత్కులారా అన్నం పెట్టే తల్లికి ఇలా సున్నం పెడుతున్నారు. అమ్మవారు రేణుకాయలమ్మ 7 ఊర్లు పట్టింది. 7 సట్టిరాలం చేసింది. సట్టిరాలకి ఏమని దివనార్తి పెడుతున్నది. పచ్చి బాలింతలు తల్లిగారింటికి వెళ్ళి అత్తగారింటికి పోతుండగా 7 పలువురాలు మీకెళ్ళి దాటలని దివన